ఇంటి వైరల్ ఉన్నప్పుడు కూడా చాలా ఎడిటింగ్ చేసిండు, ఫొటోస్ వీడియోస్ అన్ని వైరల్ చేసిండు మనోడే. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దండు మల్లేష్ టెక్నికల్స్. సో ఫ్రెండ్స్, నేను మొన్న వైశోమ వాళ్ళ ఇంటికి వెళ్తాను చెప్పిన కదా, సో వీడియో పెట్టిన. సో ఇది వచ్చేసి సెకండ్ పార్ట్ అనమాట. వైశోమల ఇల్లు పూర్తిగా చూడండి. సో ఫ్రెండ్స్ చూడండి, నేను వైశోమ వాళ్ళ ఇంటి ముంగడున్నా. సో వాళ్ళ అన్నయ్యలు అడిగినా ఒకసారి పోయేస్తా అని చెప్పేసి, సో పోయి చూద్దాం ఒకసారి బిల్డింగ్ పైకి ఇట్లా అంతా. సో చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు రోజు వైశోమ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం అన్నమాట. సో ఎప్పటి నుండి రావాలని చెప్పేసి అనుకుంటున్నా. సో టైం సరిపోక రావడం కుదరలేదు. సో వాళ్ళ అన్నయ్యలను కలవడం జరిగింది. సో ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ ఈ వీడియోలు కూడా అన్నీ చూపిస్తా చూడండి. సో వీడియో పూర్తి చూడండి ఫ్రెండ్స్. వచ్చేసి వైశోమ వాళ్ళ ఇల్లు, యూట్యూబర్ వైశోమ వాళ్ళ ఇల్లు అన్నమాట. మొత్తం తీసిన సో వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ వీడియో. సో ఫ్రెండ్స్ చూడండి, ప్రస్తుతానికి అయితే నేను యూట్యూబర్ వైశోమ వాళ్ళ గేట్ ముందు దగ్గర వచ్చేసిన. సో లోపలికి వెళ్ళేసి ఇదంతా చూద్దాం. సో వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ పూల చెట్లు అయితే ఏ విధంగా పెంచుకున్నారో వైశోమ వాళ్ళు. ఇలా పూల చెట్లు చూడండి. సో అక్కడైతే తులసి, ఈ గదిలోనే యూట్యూబర్ వైశోమ అయితే చంపినాడ హరిబాబు అయితే. సో చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇదంతా కూడా చూడండి. ఇక్కడ వాళ్ళైతే వీడియోలు చేసారు, మీరు చూసే ఉంటారు. ఈ ప్లేస్లో అయితే వీడియోలు అయితే చాలా చేసారు వాళ్ళు. సో చూడండి ఫ్రెండ్స్, వీళ్ళైతే టోటల్ క్లోజ్ చేసి ఉన్నది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చెప్పు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ చెప్పు వచ్చేసి వైశోమ అమ్మది అన్నమాట. సో ఒక సాంగ్లో డ్యాన్స్ చేస్తుంది కదా, చూడండి ఇక్కడ. సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే వచ్చిర్రని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్పింది కదా, ఇంకా ఎవరు వచ్చి ఉంటారని చెప్పేసి, అది ఇక్కడ నుంచి వచ్చిర్రని చెప్పేసి అన్నారు అన్నట్టు. సో ఇక్కడైతే కొంచెం సో చూడండి ఫ్రెండ్స్, వీళ్ళ ఇంటి దగ్గర చుట్టూ అయితే ఎంత ప్రశాంతంగా ఉన్నదో. సో ఒక చిన్న ఇల్లు కూడా లేదు ఫ్రెండ్స్, అన్ని బిల్డింగ్సే ఉన్నాయి. వీళ్ళ ఊళ్ళు ఇంటి దగ్గర అయితే చిన్న ఇల్లు, రేకుల షెడ్స్, గుడిసె లాంటివి అయితే ఏం లేవు. సో నేను పైకి వెళ్తున్నా చూడండి. సో ఒక బ్రదర్ అయితే నాకు కామెంట్ చేసిండు, అన్నయ్య వాళ్ళు వీళ్ళే నీకు విడిచిపెట్టారంటే, ఇక్కడ తెలంగాణ సైడు ఇంట్లో మనిషి చనిపోతే ఇల్లు విడిచిపెడతారు అన్నమాట. చూడండి ఇక్కడ నేను పైకి వచ్చేసిన. సో పైనుంచి చూడండి, ఇల్లు అయితే ఈ విధంగా ఉన్నది. సో వాళ్ళ అన్నయ్య వాళ్ళ మునుపటి నుంచే ఉంటున్నారట. ఇది వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఉండే రూమ్స్. సో ఎప్పుడైనా ఇక్కడికి వెళ్ళాము, ఇక్కడ కనిపించే ఎదురుగా అయితే వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇల్లు, శివాజీ వాళ్ళు ఉంటారు కదా, సాగర్ వాళ్ళవి. సో ఇంక ఇక్కడైతే బాత్రూమ్ అయితే పైన ఇంకా కంప్లీట్ కాలేదు. చూడండి, వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఉండే రూమ్స్ అన్నమాట ఇవి. సో ఫ్రెండ్స్ చూడండి, నేను వైశోమ వాళ్ళ ఇంటికాడ వచ్చేసిన. సో ఇది వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇల్లు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, వచ్చి కింద చుట్టూ అయితే ఫుల్ మొత్తం బిల్డింగ్సే ఉన్నాయి వీళ్ళ ఊళ్ళో, మాదాపూర్లో అయితే. సో చూడండి, ఇక్కడ పై తిరిగిపోయి ఉన్నది. సో నేను ఇంకా పై అంతస్తుకు వెళ్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి కిటికీ నుంచి చూద్దాం వాళ్ళు. సో వాళ్ళలో ఫ్రాంకులు చేస్తుండే చూసారు కదా వీడియో, ఇట్లా వాళ్ళు సంతు వాళ్ళు ఫ్యామిలీ మొత్తంలో ఫ్రాంకులు చేసిన రూమ్ ఇది అనుకుంటున్నాను అయితే. సో నేనైతే పైకి వెళ్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఇక మొత్తం పైకి వెళ్ళి చూద్దాం పైనుంచి అయితే ఎంత వ్యూ ఎట్లున్నదని చెప్పేసి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ నుంచి అయితే చుట్టూ వెలువలైతే బిల్డింగ్సే కనబడుతున్నాయి ఫ్రెండ్స్. చిన్న ఇళ్ళ ముచ్చడనే లేదు, మొత్తం బిల్డింగ్స్.
మాదాపూర్ వైషు అమ్మ వాళ్ళ బిల్డింగ్ చూడండి. ఇక్కడే నేను రీల్స్ ఇట్లా చేసుకున్నా డ్యాన్స్. వైషు అమ్మ వాళ్ళ బిల్డింగ్, యూట్యూబర్ వైషు అమ్మ వాళ్ళ బిల్డింగ్. చూద్దాం అనిపించి వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. మంచి ప్రశాంతంగా ఫ్రెండ్స్. అక్కడ ఫామ్ ఆయిల్ తోట ఉంది, కొబ్బరి చెట్లు, ప్రశాంతంగా మంచి వాతావరణం ఉంది. చుట్టూ కూడా మంచిగా ఫుల్ బిల్డింగ్స్, ఆహ్లాదకరంగా పొలాలు. సో ఫ్రెండ్స్, నేనైతే కిందకి వెళ్తున్నా. సో కిందకి వెళ్ళంగా కూడా ఇక్కడ వీడియో చూడండి. సో వీడియో కిందకి వెళ్ళంగా కూడా ఎంత చూడండి. సో వీడియో లేట్గా రావడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్, కొంచెం నాకైతే హెల్త్ ఇష్యూస్ వల్ల అయితే సో ఈ వీడియో అప్లోడ్ చేయడానికి, ఎడిటింగ్ చేయడానికి కొంచెం టైం పట్టింది. సో చూడండి ఫ్రెండ్స్, నేనైతే కిందకి వెళ్తున్నా. వైషు అమ్మ వాళ్ళ బిల్డింగ్ పైనుంచి మళ్ళీ కిందకి వెళ్తున్నా. సో ఫ్రెండ్స్, నేనైతే మొత్తానికి అయితే మళ్ళీ కిందకి వచ్చేసిన. సో ఇక చూసారు కదా ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ పూల మొక్కలు, కలబంద మొక్క వాళ్ళు పెట్టుకున్నారు. ఇక్కడ చెట్లు కూడా ఎంత పచ్చగా ఉన్నాయో. పాపం వాళ్ళది ఇంకా ఇంట్లోకి రావడం లేదు. ఇక్కడ కింద నుంచి డ్రైనేజ్ ఉండే. సో ఇటు సైడ్ అయితే ఇక్కడ ఒకటి టీల పెట్టుకున్నారు కదా, టీలు ఉండే, ఆ టీల తీసేసినట్టున్నారు ఇప్పుడు. చూడండి వీళ్ళ వీధి ఎట్లున్నది ఇంకా తనది. సో నేను మొత్తానికి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ నుంచి అయితే వైషు అమ్మల ఇల్లు. సో వీడియో ఇంతవరకు అయితే చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంతోష్. ఈరోజు అన్న వచ్చేసి నల్గొండకి వచ్చిండు. మమ్మల్ని చూడడానికి, మేము ఆ పరిస్థితి ఎట్లుందో చూడడానికి వచ్చిండు. అయితే ఏం లేదు గైస్, అన్న కూడా కొంచెం కొత్త ఛానల్ పెట్టుకున్నాడట. సపోర్ట్ చేయండి. చిట్టి వైరల్ ఉన్నప్పుడు కూడా చాలా ఎడిటింగ్ చేసిండు, ఫొటోస్ వీడియోస్ అన్నీ వైరల్ చేసిండు మనోడే. కొంచెం అన్నకు కూడా సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ బ్రో, అంత దూరంకి వచ్చినందుకు. కొంచెం అన్నకు కూడా మంచి సపోర్ట్ చేయండి. ఆడికి పాపం ఫుల్ ఎండగా ఇంత డేంజర్గా పాపం అన్నకు కూడా ఇంకా పానం మంచి లేదు. అండ్ 4 వీల్ స్కూటీ మీద వచ్చిండు పాపం. అర్థం చేసుకోరి, మంచి వాళ్ళు ఎంత పెద్దోళ్ళు కూడా అంత సపోర్టు లేదు. ఇట్లాంటి అన్న కూడా అంత దూరంకి వచ్చిండు. అంత దూరంకి వచ్చి మాకు ధైర్యం చెప్పి మాకు అదే చేసి పోతుండు అన్న కూడా. అర్థం చేసుకోరి, ఎవరు కూడా అంత సపోర్ట్ చేస్తలేరు. ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కొంచెం చూడూరింగా మాకు ఎట్లా సపోర్ట్ చేస్తారు, అన్న కూడా అట్లనే సపోర్ట్ చేయరు. నేను మిరిటికని వీళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.